ఆనాటి దినాలలో ఆదిమ సంఘములో ప్రులరా దేవాతి దేవుడు పౌలు గారిని అభిషేకించినటువంటి తదుపరి పౌలు గారు తన యొక్క సువార్త పరిచర్యలో బహుగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. తనతో పాటు కొంతమంది జతపని వారిని ఏర్పాటు చేసుకుంటూ అనేక పట్టణాలు గ్రామాలు తిరుగుతూ బలమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నారు. ఒకానొక దినాన పౌలు గారు బర్నబా ఇద్దరు కలిసి అంతియొకయ అనేటటువంటి పట్టణానికి వెళ్ళి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు అని ఒప్పించి రక్షణకు పాత్రులుగా అనేక మందిని వారు చేస్తున్నటువంటి దినాలవి. ఈ అంతియొకయ పట్టణంలో వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా సమాజ మందిరంలో వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు జనులందరూ ఏమని కోరారంటే పుల్లరా, అపోస్తుల కార్యగ్రంథాలు కనుక మనం చూస్తే 13వ అధ్యాయము 42వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదివితే అక్కడ రీతిగా రాయబడి ఉంది కదా. 42వ వచనం, వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని అదిగో జనులు వేడుకున్నారు. పుల్లర ఏదైతే మాటలను సువార్తను వారు ప్రకటించారో అతి శ్రేష్టమైనటువంటి మాటలు మరుసటి విశ్రాంతి దినము కూడా మాకు ప్రకటించండి అని జనులందరూ కూడా వేడుకొన్నారు. మరి పౌలు గారు ఏ మాటలు చెప్పుంటారు అని గనక ఆలోచన చేస్తే క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అనేటటువంటి మాటలను పౌలు గారు ప్రకటించినట్లుగా పై వచనాల్లో మనం చూడొచ్చు. ధర్మశాస్త్రమును బట్టి ఏ విషయాల్లో నీతిమంతులుగా తీర్చబడకపోయిరో ఆ విషయములన్నిటిలో కూడా విశ్వసించు ప్రతివాడు కూడా ఈయన వలన అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అనే బలమైనటువంటి మాటలను పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది విన్నారు, అనేక మంది పాటించారు. ఇంకా మరి కొంతమంది ఆ మాటలను బట్టి మత్సరపడినట్లుగా పౌలు గారి మీద అసూయ కలిగి ఉండినట్లుగా కింద వచనాల ద్వారా మనం చూడొచ్చు. అయితే విశ్వసించిన వారు, నమ్మిన వారు పునరా ఆ మాటలను హృదయములో చేర్చుకున్న వారందరూ కలిసి వారితో చెప్పినటువంటి మాట, అయ్యా మరొక విశ్రాంతి దినం వచ్చింది కదా, మరొక విశ్రాంతి దినమున మరలా మీరు వచ్చి మాతో ఆ మాటలు చెప్పమని వారు వేడుకొన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వేడుకొన్నారు కాబట్టి సమయము సందర్భము అంత అనుకూలంగా ఉంది కాబట్టి పౌలు గారు ఏమాత్రము కూడా ఆగకుండా మరుసటి విశ్రాంతి దినమున ఆ పట్టణానికి వచ్చారు. 44వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే పుల్లరా, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. చునిపులర లేఖనాలు రాయబడుతున్నమాట, ఆ పట్టణమంతయు, ఆమేన్, ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినటానికి కూడి వచ్చారు. అంటే మరొక విశ్రాంతి దినము మీరు రమ్మని వారు ఆహ్వానించినటువంటి మేరకు వీరు వచ్చారు. ఆ మరుసటి విశ్రాంతి దినము వచ్చేలోపే విన్నటువంటి వారందరూ కూడా సంతోషించారు. అనేక మందికి ఆ మాటలు తెలియజెప్పారు. ఆ పట్టణమంతయు కూడా మరొక శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని పట్టణమంతయు కూడా ఆశతో ఆసక్తితో సువార్తను వినటానికి కూడి వచ్చారంట. ఆశతో వారందరూ కూడా కూడి వచ్చారు. అయితే యూదులు కొంతమంది ఏం చేశారంటే పుల్లరా,
ఆ జన సమూహాన్ని చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్తూ ఉన్నారు. పౌలు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ పౌలు చెప్పిన ప్రతి మాటకి కొంతమంది మనుషులు ఏం చేశారంటే అడ్డం చెప్తా ఉన్నారు. అడ్డం చెప్పినా ఆగేటటువంటి మనుషుడు ఆయన కాదు కదండి. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి ఆయన, దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇరుకులు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఏదైతే ప్రభు చెప్పమన్నాడో ఆ మాటలన్నీ కూడా కూడి వచ్చినటువంటి పట్టణ జన సమూహం అంతటికి కూడా విస్తరించి చెప్తా ఉన్నప్పుడు వీరు మాత్రము పౌలు గారి మాటలకు ఏం చేస్తున్నారంట? అడ్డం చెబుతూనే ఉన్నారు. మంచి మాటలకు ఏం చేస్తున్నారండి? వారు అడ్డం చెప్తా ఉన్నారు. ఒకవేళ చెడు మాటలకు అడ్డం చెప్తే అనుకోవచ్చు, కానీ పౌలు గారు చెప్పేటటువంటి జీవము కలిగిన మాటలకు, పరలోక రాజ్యంలోకి నడిపించేటటువంటి మాటలకు వారు ఏం చేస్తున్నారంటే అడ్డం చెప్తూ ఉన్నారు. అప్పుడు వారిరువు కూడా ఏం చేశారని కనుక మనం చూస్తే 46వ వచనం, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి పులరా. ఈ మాటను మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను అది ఆలకించండి, అయినను మీరు దానిని త్రోసివేసి, దేనినంట పులరా? దేవుని వాక్యమును, దేవుని మాటను త్రోసివేసి, దేవుని మాటను త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. చాలండి. దేవుని వాక్యమును తోసివేసి మిమ్ములను మీరే నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు అపాత్రులుగా వారిని వారే ఎంచుకుంటున్నారంట. అంటే ఇక్కడ అపవాది ఎంచలా, అపవాది గలిబిలి చేయలా, ఏదో ఒక కుట్ర కుయుక్తి ఏం చేయాలి అపవాది. క్లియర్గా వారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే దానిని తోసివేసి, అనగా దేవుని మాటను, వాక్యమును తోసివేసి మిమ్ములను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా, అంటే పరలోక రాజ్యానికి, జీవము కలిగిన శాశ్వతమైన పరిశుద్ధమైన పవిత్రమైన నిత్యము వెలుగు కలిగినటువంటి రాజ్యమునకు వెళ్లకుండా వారిని వారే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. ఎందును బట్టి? దేన్ని తోసివేయటాన్ని బట్టండి, దేవుని వాక్యాన్ని తోసివేసి. వారు ఏం చెప్పారు? ఆయన ద్వారా మాత్రమే పాప క్షమాపణ అని చెప్పారు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ అని చెప్పారు. ధర్మశాస్త్రము ద్వారా ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేదో ఆ విషయాలన్నిటిలో ఆయన ద్వారా మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, రాజ్యానికి వెళతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాట చెప్తే ఆ మాటలన్నిటికీ వారు ఏం చేశారంట? అడ్డం పడ్డారు. అమ్మ, ఏం చేశారు? వారు అడ్డం పడ్డారు. అప్పుడు వీరు ధైర్యం తెచ్చుకొని ధైర్యముగా, ఇదిగో మీరు దేవుని వాక్యాన్ని తోసివేసి మిమ్మల్ని మీరే ఆ రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకున్నారు. ఈ స్వభావము వారిలో అప్పటికప్పుడే కలిగింది కాదండి, అది వారి పితరుల నుంచి వచ్చేసింది. అది ఎప్పటి నుంచి వచ్చిందండి? అది పితరుల నుంచే. ఆ పితరులు ఏదైతే దేవుని తోసివేశారో, ఏదైతే దేవుని వాక్కును తోసివేశారో అదే క్రమంలో వీరు కూడా నడుస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు వీరు కూడా అడ్డం చెప్పేవారుగా అవుతున్నారంట. మంచి మాటలకి ఏం చెప్తున్నారంట? అడ్డం చెప్తున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడుతుంది పితరులను బట్టి. 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి పుల్లరా. 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే తృణీకరించి అనుసరింపక అనుసరించుచు అదిగో నా విధులను కట్టలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్య జనుల కంటెను
అదిగో దేశస్థుల కంటేనూ మరి అధికముగా ఏమయ్యారంట వారు? అధికముగా దుర్మార్గులయ్యారంట. ఎవరికంటే? వారి చుట్టూరు ఉన్నటువంటి అన్యజనుల కంటే, దేశస్థులందరికంటే ఈ జనాభా ఏమయ్యారు? ఏమయ్యారంట? అధికముగా దుర్మార్గులయ్యారు. ఎందుకు అవ్వారంటే తోసివేయటాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆ మనుషులు తోసివేయటాన్ని బట్టి అన్యజనులందరికంటే, వారి చుట్టూరు ఉన్న అన్యజనులందరికంటే, దేశస్థులందరికంటే, అన్యజనుల దేశస్థులందరికంటే వీరు అధికముగా ఏమయ్యారంట? దుర్మార్గులయ్యారు. ఇప్పుడు అదే కంటిన్యూ అయిపోయింది. అదే కంటిన్యూ అయిపోయి తరతరాలు వారు ఎలాంటి స్వభావంతో బ్రతుకుతూ ఉన్నారంటే, దేవుని మాటలను త్రోసివేసేటటువంటి స్వభావంతో ఉంటూ, ఒకవేళ మంచి మాట చెప్పినా దానికి ఏం చెప్తున్నారంట? అడ్డం చెప్తున్నారు. ఇప్పుడు అడ్డం చెప్తే వచ్చే నష్టం ఎవరికండి? వారికే కదా. ఎందుకని? వారిని వారే నిత్య జీవమునకు వెళ్లకుండా పాత్రులుగా ఎంచుకుంటున్నారు. నష్టం మనకు కాదు పులారా. నష్టము వాక్యము విని దాని ప్రకారంగా నడిచిన వారికి ఏమాత్రం కాదండి. వాక్యము చెప్తా ఉన్నప్పుడు దాన్ని తోసివేస్తున్నారు చూసారా, దాన్ని పక్కన పెట్టేస్తున్నారు చూసారా, దాన్ని పక్కన పెట్టేసి వారికి నచ్చినట్లుగా జీవిస్తుంటున్నారు చూసారా, వారికి నష్టము. కానీ విన్నవారికి ఏమాత్రము నష్టము అయినని ఈ స్వభావము ఆ పితరుల నుంచే వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలను ఏం చేశారంటే వారు తోసివేశారు. దేవుని యొక్క మాటను చెప్తున్న దైవజనులు కూడా ఏం చేస్తున్నారంట? తోసివేస్తారు. అపోస్తుల కార్యగ్రంథములో మోషే గారిని బట్టి ఆ మాట ఒకటి రాయబడుతుంటే పిల్లారా, 7వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యగ్రంథములు 7వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో మన పితరులు లోబడనొల్లక ఇతనిని కూడా ఏం చేశారంట? త్రోసివేశారు. ఎవరినంట? మోషే గారిని. ఏం చేశారండి? మోషే గారిని ఏం చేశారంటే తోసివేశారు. 38 గనక చూస్తే, సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఎవరైనా? మోషే గారు. ఇప్పుడు మోషే గారిని కూడా ఏం చేశారంట? తోసివేశారు. దేవుని యొద్ద నుంచి వాక్కు తీసుకొచ్చిన ఆయనను పితరులు ఏం చేశారంటే లోబడక ఆయనను కూడా తోసివేశారు. ఎందుకంటే వారి హృదయంలో మరలా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చిందంటే ఐగుప్తునకు, అనగా మరలా లోకానికి వెళ్ళాలి అనే ఆలోచన రావటాన్ని బట్టి జీవవాక్కులను తీసుకొని వచ్చిన మోషే గారిని తోసివేశారు. దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు దైవజనుని పక్కన పెట్టడం పెద్ద విశేషమేం కాదు కదా పుల్లారా. దేవుణ్ణే పక్కన పెట్టేసినప్పుడు, దైవ వాక్యమును పక్కన పెట్టేసినప్పుడు, దేవుని శ్రేష్టమైన జీవపు మాటను పక్కన పెట్టినప్పుడు ఇక దైవజను మాట లెక్క చేస్తారా? లెక్క చేస్తారండి? చేయరు కదా. అందుకని వీరు ఏం చేశారంటే అలాగే చేశారు. జీవవాక్కులను తీసుకొచ్చిన మోషే గారిని కూడా తోసివేసి వారి హృదయంలో ఏ ఆశ వచ్చిందంటే ఐగుప్తునకు తిరిగి మరలా, అంటే ఎక్కడికి? లోకములోనికి మరలా. అంటే విశ్వాసిగా అయిపోయిన తర్వాత మరలా దేవుని వాక్కును మీరి, దైవజనుల వాక్కును మీరి దేవుని వాక్యని తోసివేస్తున్నా, దైవజనుల మాటలను తోసివేస్తూ మరలా లోకములోనికి వెళ్ళాలి అని తెలుసుకునేటటువంటి వారు ఒక మాట మాత్రం తెలుసుకోవాలండి. మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోవాలి అని అనుకునేటటువంటి వారు ఖచ్చితంగా ఒక మాటని మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. అదే మాట అంటే పేతురు గారు అంటారు, అతను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
4వ వచనాన్ని కనుక చూస్తే ఏమన్నాడో చూడండి పుల్లారా. చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల తీర్పుకు కావలిగా ఉంచబడుటకు వారిని, ఎవరినంట పుల్లరా? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. ఆలకించండి ఒకసారి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి తోశాడు. ఎవరినండి తోసింది? దేవదూతలు. నిత్యము ఆయన నామాన్ని స్తుతించి గణపరిచేటటువంటి దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారు నాతో పాటే ఉన్నారు కదా అని విడిచిపెట్టారా? వారు గడిచిన దినాల్లో నన్ను స్తుతించారు అని విడిచిపెట్టారా? లేదు పుల్లరా. వారిని సైతము విడిచిపెట్టక వారిని ఏం చేశారంటే పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి తోసి తీర్పునకు కావలిలో ఉంచడానికి వారందరినీ కూడా అప్పగించేసాడు. దేవదూతల్ని విడిచిపెట్టలా. దేవదూతలు సైతము కూడా దేవదూతల్ని విడిచిపెట్టలా. మరి ఆయన తోసివేసిన మనము విడిచిపెట్టబడతామండి? నా బిడ్డలేలే ఏమైంది అని అనుకుంటారా ప్రభువు? అమ్మ అనుకుంటారా? అనుకోరు కదా. చూడండి, ఎంతగా దేవదూతల్ని విడిచిపెట్టక కటిక చీకటిలో వారిని తీర్పు కోసం ఉంచాడు ప్రభు. ఇప్పుడు నీవు నేను కూడా ఆయన త్రోసివేస్తే మనముగానే నిత్య జీవితానికి, నిత్య రాజ్యమునకు అపాత్రులుగా మనము అలాగ ఉండకుండా ఉండటానికే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు కదా పిల్లరా. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవితానికి వారసులుగా అవ్వటానికే అపాత్రులుగా ఎవరైతే ఎంచుకుంటున్నారో వారందరినీ కూడా ఆ స్థితి నుంచి విడుదల వైపునకు నడిపించి, ఆ స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి యేసయ్య వారందరినీ కూడా తన రాజ్యములోనికి నడిపించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి లోకరక్షకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అందరికీ తెలిసినటువంటి మాట ఉంది. ఒకసారి ఆ మాట చదవండి పుల్లరా. దేవుడు లోకమును ఎంతో, చదవండి కంటిన్యూషన్ కూడా చూడండి పిల్లల. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. అదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? అదే ఎంతో అంటే ఎంత, కొలత లేదంటారా? ఎంత ప్రేమించాడు? హల్లెలూయా. ఎంత ప్రేమించాడంటే భక్తుడైన పేతురు అంటాడు తను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఒకసారి 11వ వచనం చూస్తే ఆయన ఎంత ప్రేమించాడో. ఇట్టి క్రియలు చేరువాయితే ఎప్పుడునూ తొట్టిల్లలు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో నిత్యరాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడే అంతగా ప్రభు మన ఏం చేశాడంటండి? ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత ప్రేమించాడో తెలుసా పుల్లారా? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన, అదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా.
అది ఎలా తెలుసుకుంటాం? అది ఆయన మన నిమిత్తమై పెట్టినటువంటి ప్రాణమును బట్టి ఆయన ప్రేమ ఎంతో మనము తెలుసుకోవచ్చు. ఆమేన్. ఏంటి ఆయన ప్రేమ? మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ. ఏంటి ఆ ప్రేమ? నిత్యరాజ్యములోనికి మనందరినీ కూడా సమృద్ధిగా నడిపించే, ఎవరు కూడా నశించడానికి ఆయన ఇష్టపడతలా, నశింపక నిత్య రాజ్యమునకు వారసులుగా అవ్వటానికి, ఆ రాజ్యంలోనికి సమృద్ధిగా వెళ్ళటానికి ఆయన ప్రేమను కనబరిచాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, మనందరిని బట్టి ఆయన ఏం చేశాడంట? మరణించాడు, ప్రాణమును పెట్టాడు. మరి మనం ఏం చేయాలండి? మనం కూడా ప్రాణాన్ని పెట్టాలండి. చూడండి 16వ వచనం కంటిన్యూషన్ చూడండి, అదే కంటిన్యూషన్ చూడండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. సహోదరుల కోసం అండి పెడతామండి. ఎవరైనా సహోదరుల కోసం పెడతారండి? నిజం చెప్పాలంటే ఎవరు కూడా పెట్టరు, ఎవరు కూడా పెట్టరు. కానీ బైబిల్ చెప్తా ఉంది పెట్టమని. పెట్టరు అని అంటానికి లేదు. అవకాశం వస్తే నీ ప్రాణాన్ని విడవాల్సిందే. ఆమేన్ కదా పుల్లరా? ఇక పెట్టలేదు అనుకో ఏమైనట్టు? త్రోసివేసినట్లే కదా. దేవుని మాటను తోసివేసినట్లు, దైవజనుల మాటను తోసివేసినట్లు, ఆయన మాటను తోసివేస్తే దేవదూతలనే విడిచిపెట్టలేదు, మరి మనము విడిచిపెట్టబడతామా? అవసరమైనప్పుడు పుల్లరా, ఆయన ఎలాగైతే ఈ లోకము కోసము ప్రాణాన్ని విడిచాడో, ఆ ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను ఎలా అయితే అందరికీ వెల్లడిపరిచారో, ఎవరు నశించకుండా నిత్య జీవనముకు, నిత్య రాజ్యమునకు సమృద్ధిగా వెళ్ళటానికి ఎలాగైతే ప్రాణాన్ని పెట్టాడో, మనము కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కదా పుల్లారా. ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే చాలు. ఆమేన్ కదా పుల్లారా. ప్రాణం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రాణం పెట్టాలి. అంతకంటే ముందుగా ఏం చేయాలంట? సమాధాన పడాలి. అంతకంటే ముందుగా ఏం చేయాలంట? కలిసి ప్రభునామాన్ని స్తుతించాలి. అప్పుడు ప్రాణం దాకా వెళ్ళిపోవచ్చు. అసలు వాళ్ళతో కలిసే మాట్లాడలేకపోతే ఇక వాళ్ళ కోసం మనం ప్రాణం ఏం పెడతామండి? యేసయ్య ఏం చేశాడు? అందరి కోసం పెట్టాడా, లేకపోతే నచ్చిన వారి కోసమే పెట్టాడండి? మరి ఇక్కడ లేఖనం ఏం మాట్లాడుతూ ఉంది? మనము కూడా సహోదరుల నిమిత్తమై ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాం. మాట్లాడితే చాలు అనుకుంటారు లోపల మనసులో, ప్రాణం సంగతి తర్వాత అయ్యాను. ఏదేమైనా నిత్య జీవానికి వెళ్ళాలంటే, నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, ఏ ఆటంకాలు లేకుండా, అడ్డుగోడలు లేకుండా నిత్య రాజ్యానికి మనము వెళ్ళాలంటే దేవుని మాటను త్రోసివేయకూడదు, ఆ మాటలకి అడ్డు చెప్పకూడదు. ఏం చెప్పకూడదంట? అడ్డు చెప్పకూడదు. ఈ యూదులు ఏం చేశారంటే అడ్డు చెప్పారు. దేవుని మాటలనే తోసివేయటానికి ఇష్టపడతా ఉన్నారు. వారిని వారే అపాత్రులుగా ఎంచుతూ ఉన్నారు పుల్లరా. కాబట్టి వారు నిత్యరాజ్యానికి ఏమాత్రము కూడా వారసులు కానే లేదు. అడ్డం చెప్పేవారు ఎప్పుడు కారు. మాకు అవసరం లేదులే అని చెప్పేవారు ఎప్పటికీ కారు. బాప్తీసం అవసరం లేదులే అని చెప్పేవారు ఎప్పటికీ వారు నిత్యరాజ్యానికి వారసులు కాలేరు. వాళ్ళంతా ఎవరంటే అడ్డం చెప్పేటటువంటి వారు. త్రోసివేస్తే, దేవుని మాటలను తోసివేస్తే పుల్లరా నిత్యరాజ్యానికి మనము వెళ్ళలేము. కానీ దేవుని ప్రేమ మన మీద చూపించబడతా ఉంది. తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఉంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు కనుక మనం చూస్తే 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లరా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి లేఖనాలను మనం చూద్దాం. ఎందుకనగా
మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయములను, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై అదిగో చూడండి పిల్లలు, ఎందుకనగా మనము కూడా మునుపు, ఇప్పుడు కాదండి, మునుపు మనం ఎలాగున్నామంట? అవివేకులుగా ఉన్నామంట, అవిధేయులుగా ఉన్నామంట, మోసపోయిన వారిగా ఉన్నామంట, దురాశలకు భోగములకు దాసులుగా అయిపోయినటువంటి వారిగా ఉన్నాం. అవన్నీ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి పిల్లరా. నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచున్నామంట. మా దుష్టత్వమునందు అసూయందు కాలం, మన కాలమంతా దేనిలో గడిపేసామండి? మునుపు రక్షణ పొందకముందు ఎందులో గడిపేసామంట? దుష్టత్వం అంటే కీడు చేసే విషయాల్లో, అసూయలో కాలాన్ని మొత్తాన్ని గడిపే శ్రేష్టమైన కాలము, శ్రేష్టమైన సమయము ఎదుటి వారి మీద అసూయ పడటానికి ఆ కాలాన్ని గడిపామంట. దురాశల కోసం ఆ కాలాన్ని గడిపామంట. అవివేకులుగా, అవిధేయులుగా, తెలివి తక్కువ వారిగా, మోసపోయిన వారిగా, వాటన్నిటికీ దాసులుగా శ్రేష్టమైన కాలాన్ని గడిపాం మునుపటి దినాలలో. అక్కడ రాయబడుతున్నటువంటి మాట పుల్లరా, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. మునుపు ఎలాగున్నామండి మనం? అసహ్యులమై ఒకరినొకడు ద్వేషిస్తూ ఉన్నామంట. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషిస్తూ ఉన్నాం మునుపు కాలంలో. మరి ఇప్పుడు అదే ఉందా, లేకపోతే ఏమన్నా చేంజ్ ఏమైనా వచ్చిందంటారా? వచ్చిందంటారా? అందరూ ఒకసారి ఇక్కడ ఒకసారి మీ చేతిని ఉంచండి పుల్లారా, ఉంచండి అందరూ కూడా. ఇటు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ చేతిని ఉంచండి. సోమమ్మ, చిట్టిమమ్మ, అందరు చేతి నుంచి నాకు చేంజ్ వచ్చిందనండి. ఇక్కడ సగం వచ్చిందంటారా? ఏం సమాధానం ఏం లేదండి. సరే, మునుపు ఎలాగున్నారంట? అసహ్యులుగా, అసూయ పడుతూ కాలాన్ని దాటివేశాం. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉన్నాం. ఎప్పుడు? మునుపటి దినాలలో ఒకరినొకడు ఎలాగున్నామంట? ద్వేషిస్తున్నాం. అక్కడ రాయబడుతున్న మాట 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దయయు ఆయన ప్రేమయు ప్రత్యక్షమైంది కాబట్టే ఇందాక మనం చూసాం యోహాను సువార్తలో, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. ఆయన దయ, ప్రేమ ప్రత్యక్షము ఎలాగైందంటే, అందరి నిమిత్తమై ప్రాణాన్ని ఆయన పెట్టడాన్ని బట్టి ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఎవరిని బట్టి? అవిధేయులుగా, అవివేకులుగా, అసూయేందు, దుష్టత్వమందు, అసహ్యులుగా, ఒకరి ఎడల ఒకరు పగ కలిగినటువంటి వారందరి ఎడల దేవుని ప్రేమ ఏమైందంటే ప్రత్యక్షమైందండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దయ ప్రత్యక్షమైంది, ప్రేమ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం జరిగిందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అదిగో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే. ఆమేన్. మన నీతిని బట్టి కాక. అక్కడ మనమే నీతి ఏం చేసాం? ఏం చేయలేదు కదా. అసూయందు కాలం గడిపాం, దుష్టత్వం ముందు కాలం గడిపాం, అసహ్యులుగా ఉన్నాం, ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉన్నాం, అవిధేయులుగా, అసహ్యులుగా, పుల్లరా అవివేకులుగా, తెలివి తక్కువ వారిగా మనం ఉంటే అదే మాత్రం నీతిని పొందినట్లుగా కాదు కదా పుల్లరా. అందుకు ఆయన అంటున్నటువంటి మాట, మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదంట. ఆమేన్. మన క్రియల మూలంగా కాదంటే పుల్లరా, మన క్రియల మూలముగా సమృద్ధైన నిత్యరాజ్యానికి మనం వెళ్ళట్లేదంట.
మన క్రియల మూలముగా దేవుని యొక్క శాశ్వతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రాజ్యానికి మనం వెళ్ళట్లేదంట. అదిగో ఎందుకు మనం వెళ్తున్నామంటే తన కనికరము చొప్పున, స్తోత్రం కలుగును గాక, తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆయన కనికరము చొప్పున అంటే మన గొప్పతనం అయితే ఇక్కడ ఏమీ కూడా లేదు. మరి మనం ఎలాగున్నాం? ఇదొక అన్ని లక్షణాలు చూసాం, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ లక్షణాల జోలికి. అందుకే మన నీతి క్రియల మూలముగా కాక ఆయన విశేష కనికరము చొప్పున, విశేష కనికరము చొప్పున మనము నిత్య రాజ్యమునకు ఏమవుతున్నామంట? వారసులుగా అవుతున్నాం. ఆమేన్. ఇప్పుడు ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా అవ్వకుండా యూదులు వారిని వారే ఏం చేసుకున్నారంటండి? అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. ఈ నిత్య రాజ్యానికి చేరేటటువంటి మాటలను పౌలు, బర్నబా చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలకి వాళ్ళు ఏం చెప్తున్నారంట? అర్థం చెబుతూ ఉన్నారు. ఏమని చెప్పారండి? వారు అడ్డం చెప్పినా వారేమైనా ఆగారా? ఏమైనా ఆగారా? లేదు. ఒకవేళ ఆగితే అది వారి సొంత ఆలోచన అయిపోయింది. వారు ఆగల. ఏం చేశారంటే వారు ఏదైతే ప్రత్యక్షతను చూశారో, ఏదైతే దేవుని యొద్ద నుంచి వాక్కును పొందుకున్నారో ఆ వాక్కు వారు అడ్డము చెప్పిన, ఇదిగో అనేక మంది అయితే పట్టణమంతా కూడా ఆశతో వచ్చింది కదా పిల్లరా, మరొక విశ్రాంతి దినమును రమ్మన్నారు కాబట్టి ఆశతో పట్టణమంతా వచ్చినటువంటి ఆ జన సమూహమునకు అడ్డు వస్తున్నా పిల్లల యూదుల ద్వారా ఆటంకాలు వస్తున్నా వారు వాటిని లెక్క చేయకుండా వారు యేసు క్రీస్తు వారి యొక్క శుభవార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. అడ్డొచ్చినా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే నిత్య రాజ్యానికి వారసులుగా అవటం కోసం. ఇప్పుడు మనకి ఏ విధంగా అడ్డొస్తుందో ఒకసారి చూసుకోండి పిల్లలు. మనమే అపాతులు ఎంచుకుంటాం కొన్ని సందర్భాలలో. కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న బిడ్డలే మనకు అడ్డుగా వస్తారు కదండి. కొన్నిసార్లు మన బంధువులే మనకు అడ్డుగా వస్తారు. తోటి స్నేహితులే, శ్రేయోభిలాషులే మనకి అడ్డుగా వస్తారు. అప్పుడు అడ్డొచ్చారని నువ్వు ప్రభువుని తోసివేస్తావండి? అడ్డొచ్చారని ప్రభు వాక్యంను తోసివేద్దామా? అడ్డొస్తున్నారని నా బంధువే కదా, నా సొంత బంధువు కదా అని చెప్పి ప్రభుని తోసివేస్తాం మనం? ప్రభుని తోసివేస్తే జీవం ఉందా మనకి? ప్రభుని తోసివేస్తే జీవితం ఉందా మనకి? ప్రభుని తోసివేస్తే సమృద్ధి ఉందా మనకి? ప్రభుని తోసివేస్తే తృప్తి ఉందా మనకి? ఏమీ లేదు కదా. అయినను మనం ఏం చేస్తున్నామంట? త్రోసివేస్తున్నాం. కొన్ని సందర్భాలలో తోసివేసినప్పుడు దేవదూతలనే విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకో. మా దేవుని ఎల్లవేళలా స్తుతించి గణపరిచి ఆరాధించి మహిమపరిచిన దేవదూతల్ని సైతము విడిచిపెట్టక తీర్పు కోసము కటిక చీకటి గలిగిన బిలములో వారిని దాచాడు. వారినే విడిచిపెట్టక మనం ఏ పాటి వారం పుల్లారా? అయినను ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు కదా, త్రోసివేస్తున్నా ప్రేమిస్తూనే ఉన్నాడు కదా, నిరాకరించిన ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించటాన్ని బట్టి ప్రేమించాడు కాబట్టి, నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు కాబట్టి ఎప్పటికీ దైవ వాక్యమునకు అడ్డు చెప్పొద్దండి. దేవుని మాటకు, దైవజనుల మాటకు ఎప్పటికీ అడ్డు చెప్పొద్దండి. వాటిని త్రోసివేయద్దండి. పితరులు తోసివేసి దుర్మార్గులుగా అయిపోయారంట. మోషే మాటలను తోసివేసి హృదయములో ఐగుప్తునకు వెళ్ళిపోవాలని, అనగా లోకములోనికి వెళ్ళిపోవాలనుకున్నారంట. మరి ఎలాగ మనం
ఎలాగ మరి మన పరిస్థితి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యవ్వన రక్తము, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆయన కార్చిన యవ్వన రక్తము నీకు నాకు రక్షణ ఇచ్చింది పుల్లారా. ఆ యవ్వన రక్తమే నేటి దినాన మనల్ని పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు నశించక నిత్య జీవమునకు వారసులుగా అవటానికి, వారసులుగా అవటానికంట పుల్లారా. దేవునికి మహిమ కలుగును గాక. వారసులుగా అవటానికి. అది ఎవరి రాజ్యము? ఆయన రాజ్యమే. మరొకసారి ఇందాక చదివాం కదా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి పుల్లారా. 2వ పత్రిక, చేయువారైతే అలాగున రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో, అదిగో ఎవరి రాజ్యం అంటది? యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో. చాలండి, యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యం అండి అది. ఎవరి రాజ్యం అంటది? ఆయన రాజ్యం. అది ప్రవేశం మనకి సమృద్ధిగా కలుగుతుందంట. ఎంత ఆనందమో చూడండి, ఎంతగా మనల్ని వెల్కమ్ చేస్తారో. అధికారులు వచ్చినప్పుడు వెల్కమ్ చేస్తారు కదా పుల్లరా, చక్కగా దండలేసి, పూలు జల్లి, శాలువా కప్పేసి, వాయిద్యాలతో వారిని ఏం చేస్తారు? ఇన్వైట్ చేస్తూ ఉంటారు. కానీ చూడండి, అక్కడ ఆయన రాజ్యములో, ఆమేన్, ఆయన రాజ్యంలో ప్రవేశం మనకి సమృద్ధిగా కలుగుతుంది. ఎంత వెల్కమ్ ఉండిద్దో. మనము ఆయన రాజ్యంలోనికి ప్రవేశించేటప్పుడు ఎంతగా ఆ రాజ్యం అంతా కూడా ఆనందంగా ఉంటుందో. ఆయన రాజ్యములో కలటానికి, యుగ యుగాలు కలిసి జీవించటానికి, తరతరములు కలిసి జీవించటానికి ఎంతగా ప్రిపేర్ అవ్వాలో చూడండి. మనం ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతున్నట్టు. ఎవరు నశించకుండా, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు పుల్లారు. కాబట్టి లేఖనం చెప్తున్నటువంటి మాటలు వినండి పుల్లారు. ఇంకా ఎవరైనా రక్షణ పొందనటువంటి వారు ఉంటే పుల్లారా, మారు మనసు, పశ్చాత్తాపడేటటువంటి విధానం, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును ఇంకా ఎవరైనా పొందనటువంటి వారు ఉంటే వారు నిశ్చయముగా ఆయన రాజ్యానికి వారసులు కాలేరని. కాబట్టి ఆ వాక్యాన్ని తోసివేయదు. వాక్యాన్ని ఏమాత్రం కూడా తోసివేయదు. రక్షణ పొందటానికి సిద్ధపడండి. రక్షణ బాప్తిసం పొందటానికి సిద్ధపడండి. పరిశుద్ధాత్మ శక్తిలో నింపబడటానికి సిద్ధపడండి. అప్పుడు సమృద్ధిగా ప్రవేశం మనకు కలుగుతుంది. వాక్యాన్ని తోసివేస్తున్న బిడ్డలారా, లేకపోతే ఈ మాటలు వింటూ ఒకవేళ ఈ మాటలు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన రక్షకుడికి అంగీకరిస్తే ప్రభుకి మహిమ కలుగుతుంది. ఎప్పటికీ అంగీకరించకుండా, ఎప్పటికీ ఆలకించకుండా ఈ మాటలను తోసివేస్తూ, దేవుని జీవమయ్యున్నటువంటి మాటలను తోసివేస్తూ, మాకు ఇదేం అవసరం లేదు, మాకు బాప్తిస్మేం అవసరం లేదు, మేము నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాం అని అనుకునేటటువంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవదూతలనే ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతలనే ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి రక్షణ పొందటానికి సిద్ధపడదాం. ప్రభులో ఇంకా ఎదగటానికి సిద్ధపడదాం. మాటలను తోసివేయకుండా, దైవజనుల మాటలను తోసివేయకుండా పిల్లరా, జీవము కలిగిన ఆయనను ఎల్లవేళలా మనం స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరచబడేటటువంటి అనుభవాల వైపునకు మనం నడిపించబడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం పుల్లరా. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. యూదులు అనేక మంది పౌలు గారి, బర్నబా గారి యొక్క శుభవార్తకు అడ్డు చెప్పారు. ఆయనను ధైర్యముగా వారు నిలువబడి, మీరు ఆయన మాటలను తోసివేస్తున్నారు, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రులుగా ఎంచుకుంటారని ధైర్యముగా వారు బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుల్లారి రాత్రికాల సమయంలో ఆయన మాటలను తోసివేస్తే, ఆయన ఆజ్ఞను తోసివేస్తే
ఏదైతే చేయమన్నారో అది చేయకుండా ఇది అవసరం లేదులే అనే ఆలోచనతో ఉండేటటువంటి వారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు నీ కోసం మరణించాడు. నువ్వు నశించకూడదని, నశించి నరకానికి వెళ్ళకూడదని, అగ్నిలో యుగయుగాలు ఉండకూడదని నీ కోసం మరణించిన ఆయన ప్రేమ తేటగా వెల్లడై ఉన్నది. ఆయన ప్రేమ ఆ రీతిగా వెల్లడై ఉన్నది. నీకోసమే మరణించాడు పుల్లారా. నీకోసం మరణించిన యేసయ్య కోసము నువ్వు జీవించగలిగితే, నీకోసమే ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి మరలా మన కోసము రాబోతున్న ఆయన కోసము నువ్వు జీవించాలని ఇష్టపడితే, ఆయన కోసం బ్రతకాలని ఇష్టపడితే, ఇక మీదట లోకాన్ని విడిచిపెట్టేసి హృదయంలో ఐగుప్తు లాంటి ఆలోచన విడిచిపెట్టేసి యేసయ్య కోసమే నేను జీవిస్తాను అని తీర్మానము నువ్వు తీసుకోగలిగినట్లయితే, నీ తీర్మానాన్ని ఆయన ఇప్పుడే స్థిరపరచబోతూ ఉన్నాడు. నీ తీర్మానం ఇప్పుడే ఆయన బలపరచబోతూ ఉన్నాడు. యేసు నామములో రక్షణ పొందినట్లుగా, యేసు నామములో బాప్తిస్మమును పొందినట్లుగా, పరిశుద్ధాత్మ వరముతో నింపబడినట్లుగా ఒక నూతన తీర్మానం తీసుకోగలిగినట్లయితే ప్రభు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, బలాన్ని ఇవ్వబోతున్నాడు, శక్తిని ఇవ్వబోతున్నాడు. ఒకసారి ఆలోచించే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించే ప్రియ దేవుని సంగమా. రక్షణ పొందినవారు ప్రభు బల కోసం సిద్ధపడదాం ప్రార్థనాపూర్వకంగా. రక్షణ లేనివారు, ఇంకా మారు మనసు పొందక, యేసయ్య నిజ రక్షకుడికి అంగీకరించక, లోకానుసారమైన జీవితాలు తలంపులతో కొనసాగుతున్న బిడ్డలు ఒకసారి ఆలోచన చేయండి. మన ఎలా ఆయన ప్రేమ వెల్లడిపరచబడింది. ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. అమ్మ, ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. పుల్లారా, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకోసం మరణించాడు. ఆయన నీకోసం మరణించాడు. ఆయన కోసం నీ జీవితాన్ని ఇస్తే, నీ జీవితమును ఇవ్వగలిగితే, ఇప్పుడే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగినట్లయితే నిత్య రాజ్యము, యేసయ్య రాజ్యము నీకు సమృద్ధిగా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యము సమృద్ధిగా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఏక మనసుతో ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను దర్శించు. ప్రభువా, నా పాపపు జీవితాన్ని తీసివేయమని, నా శాపపు జీవితాన్ని తీసివేయమని, లోకానుసారమైన ఆలోచన తీసివేయమని, ఐగుప్తు లాంటి ఆలోచన తీసివేయమని, హృదయములో నిగూఢమై ఉన్నటువంటి అసూయ, ఇదిగో ద్వేషము, పగ, కుట్ర, కుయుక్తి అంతయు కూడా తీసివేయమని. ఇప్పటి వరకు ఇదిగో కాలమంతయు కూడా వాటితోనే గడిపాం, వాటితోనే వృధా చేసుకున్నాం. ఇక మీదట అలా అవ్వటానికి అవకాశం లేదని, శ్రేష్టమైన రానున్న ముందు కాలమంతయు కూడా నీకు మహిమకరంగా జీవించులాగున, ఇదిగో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు నడుచులాగున ఆ జీవితాన్ని మధురముగా మలచమని ప్రభుని అడుగుదాం. ఒకసారి ఆలోచన చేయండి పుల్లారా. ఇంకెందరైతే ఈ సన్నిధిలో రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేకుండా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకోసం ఆయన మరణించాడు పుల్లారా. మీకోసమే ఆయన మరణించాడు. మీకోసం ఆయన మరణించాడు. ఆయన మిమ్మల్ని ఏమీ అడగట్లేదు పుల్లారా. మీ ఆస్తులను అడగట్లేదు ఆయన, మీ అంతస్తులను అడగట్లేదు ఆయన. కలిగి ఉన్న విలువ కలిగిన వాటిని ఏమాత్రము ఆయన అడుగటలేదు. నీ మనస్సు మాత్రమే, మారిన మనస్సు మాత్రమే ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మార్చగలిగిన మనస్సు మాత్రమే, మారిన మనస్సు మాత్రమే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ మాటలను తోసివేయద్దు పుల్లరా, ఈ మాటలను తోసివేయద్దు పుల్లరా. శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే వింటున్నారో ఏమాత్రం ఈ మాటలను తోసివేయద్దు, ఏమాత్రం ఈ మాటలను తోసివేయద్దు, ఏమాత్రం ఈ మాటలను తోసివేయద్దు. నీ కోసం మరణించిన యేసయ్య కోసం నేను నిలబడితే, నీ కోసము తిరిగి లేచిన యేసయ్య కోసం నిలబడి రక్షణలోనికి నడిస్తే, దేవాతిలో నీ పక్షమే నిలబడి అనేక అద్భుతాలు చేయబోతున్నాడు, అనేక ఆశ్చర్య క్రియలు చేయబోతూ ఉంటుండగా ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగుదాం. సిద్ధపడిన వారందరికీ కూడా మీరున్న స్థలములలో లేచి నిలబండి పుల్లరా. ఈ యొక్క ప్రభు శరీరమును, ఆయన యవ్వన రక్తాన్ని మనం స్వీకరించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదామండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయము 23వ వచనం నుంచి రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు అప్పగించబడిన దాని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్ర నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించి ఆ శరీరమును, ఆ యవన రక్తమును స్వీకరించడానికి సిద్ధపడిన మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. సిద్ధపాటు లేనివారు ప్రభువాలను సిద్ధపరచండి, లోకాశలు దూరం చేయండి. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు మీ మాటలను తోసివేశాను, ఇన్ని సంవత్సరాలు దైవజనుల మాటలను తోసివేశాను, వారి హెచ్చరికలను తోసివేశాను, జీవము కలిగిన మాటలను తోసివేశాను. అయినా నువ్వు క్షమిస్తావు, నన్ను క్షమించమని ప్రభుని అడిగితే ఆయన క్షమించబోతున్నాడు. నిత్య రాజ్యము సమృద్ధిగా ఇవ్వబోతూ ఉంటుండగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క శరీరమును యవన రక్తమును మనం స్వీకరించుకుని అందరం కలిసి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. నాట్యముతోను కాంతి వాయిద్యములతో, కాంతి వాయిద్యములతో ఎల్లప్పుడూ దేవుని. అందరూ కలిసి సంతోషంగా పాడదామండి. తలములతో అందరం కలిసి స్వరమెత్తి పాడదాం. గంభీర తాళముతో స్వరమెత్తి ఎవరు మౌనము వద్దు పిల్లలు, అందరం కలిసి పాడదాం. సకల ప్రాణులు అందరం సంతోషముగా స్వరమెత్తి పాడదాం. తంతి వాయిద్యములు వాయిస్తూ యేసయ్య నామాన్ని గణపడుదాం, ఆయన నామాన్ని మహిమపడుదాం. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రపంచ జనాభాకు, పేర్లపాడు గ్రామమునకు, సన్నిధిలో కూర్చిన మా అందరికీ, నూతన యెరూషలేం సంఘబిడ్డలకు మీ కృప సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెల్లించుకొని సమాధానం కలిగి సెలవు తీసుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.